దామోదరం సంజీవయ్య అందరికీ ఆదర్శమని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆనాడే ఒక నిరుపేద దళితుడిని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుని చేసిందని చెప్పారు. సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాస్తామన్నారు. దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న సంజీవయ్య విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు పూలమాల వేసి నివాళులర్పించారు. దామోదరం సంజీవయ్య గారికి 53వ సంవత్సర వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఛాంపియన్. ఆనాడే దామోదరం సంజీవయ్య లాంటి ఒక మామూలు నిరుపేద గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన దళితుడిని ఏఐసీసీ అధ్యక్షుని చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా మా అందరికీ కూడా దామోదరం సంజీవయ్య గారు ఆదర్శం. వారికి ఈ సందర్భంలో మరొకసారి నివాళులు అర్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాస్తాం. వారి పేరును కర్నూలు జిల్లాలకు పెట్టాలనేటువంటి మాటను ఈ సందర్భం లోపల ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ అవసరమైతే మేము ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా లేఖ రాపించి ఆ పేరు పెట్టే విధంగా తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో కూడా వారికి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వారి సొంత జిల్లా ఏదైనప్పటికీ కూడా దామోదర్కు సంబంధించినటువంటి సంజీవయ్య గారికి సంబంధించినటువంటి నివాళులు వారు సామాజిక న్యాయం చూపెట్టిన మార్గదర్శకత్వాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మా ప్రయత్నం కొనసాగిస్తాం.